హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కీటెక్ గ్రూప్. నా ఛానల్ నుంచి చాలా రోజుల నుంచి వీడియోస్ నేను పెట్టలేకపోయాను, కొంత బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మామూలుగా పీడిఎఫ్ ఫైల్ని డాక్యుమెంట్ ఫైల్లోకి మార్చడం, లేదంటే డాక్యుమెంట్ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్లోకి మార్చడం, లేదంటే ఇంకా వేరే డాక్యుమెంటేషన్ని వేరే ఫైల్స్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఆన్లైన్లో ఎలా యూజ్ చేస్తాం అనేది ఈరోజు మన టాపిక్. అండ్ దానికంటే ముందు మన కీటెక్ గ్రూప్లోని కొన్ని సర్వీస్లను చూద్దాం. ఆ కీటెక్ గ్రూప్లో ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ చేస్తాను అండ్ ఎస్ఈఓ చేస్తాను. మీ వెబ్సైట్స్కి మన ఎస్ఈఓ కావాలంటే ఎస్ఈఓ కూడా చేస్తాను. అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ లైక్ అమెజాన్, ఈబే, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లు చేయించుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. దాంతోపాటు డెవలప్మెంట్ అలాగే మీరు ఓన్గా చేసుకోవాలి, లేదంటే ఓన్గా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా కీటెక్ గ్రూప్ తరపు నుంచి మీకు నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే జస్ట్ ketekgroup@gmail.com అప్రోచ్ అవ్వండి. ఈమెయిల్ చేస్తే నేను మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు మీరు నా ఛానల్లో ఏదైనా వీడియో కింద వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. అది సో ఓన్లీ కేవలం వాట్సాప్కి మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సో నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓన్లీ వాట్సాప్ ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఆన్లైన్లో పీడిఎఫ్ ఫైల్ని కన్వర్ట్ చేయడం, అంటే మామూలుగా డాక్యుమెంట్ ఫైల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమే ఉంది. ఈ రెజ్యూమేని మనం డాక్యుమెంట్ ఫైల్లోకి చేంజ్ చేయడం ఎలా అంటే అనేది, లేదంటే పీడిఎఫ్ ఫైల్ ఉంది. పీడిఎఫ్ ఫైల్ని మనం డాక్యుమెంటేషన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే డాక్యుమెంటేషన్ కన్వర్ట్ చేసుకునే వేస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో మీరు కనుక గూగుల్కి వెళ్ళి ఆన్లైన్ పీడిఎఫ్ కన్వర్టర్ లేదంటే ఆన్లైన్ డాక్యుమెంట్ కన్వర్టర్ అని ఏదైనా మీరు టైప్ చేసినట్టయితే మీకు మల్టిపుల్ మర్చిపోవద్దు, ఇక్కడ ఆన్లైన్ పీడిఎఫ్ కన్వర్టర్ అని కొడితే మీకు మల్టిపుల్ అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ వస్తాయి గూగుల్లో. సో లైక్ ఇక్కడ చూడండి, పీడిఎఫ్ లేదంటే మామూలుగా మీరు ఆన్లైన్ పీడిఎఫ్ కన్వర్టర్ టు వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్లోంచి పీడిఎఫ్ నుంచి వర్డ్కి కావాలనుకోండి, అప్పుడు ఆన్లైన్ పీడిఎఫ్ కన్వర్టర్ టు వర్డ్ అని కొట్టండి. లేదు మీకు వర్డ్ నుంచి పీడిఎఫ్ కావాలనుకోండి, ఆన్లైన్ వర్డ్ కన్వర్టర్ టు పీడిఎఫ్ అని కొట్టండి. ఓకే. సో లేదంటే ఎక్సెల్ షీట్లో చేంజ్ చేసుకోవాలంటే ఎక్సెల్ షీట్. సో ఇలా మీకు అన్నీ ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామంటే అందులో కొన్ని ఉండవు, అంటే మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో కన్వర్షన్ మీకు కావాలంటే వెరీ ఈజీ అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నుంచి డాక్యుమెంటేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్. నా దగ్గర పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను వర్డ్కి ఎలా కన్వర్ట్ చేస్తున్నానని మీరు చూడొచ్చు. అలాగే పీడిఎఫ్ నుంచి కూడా ఇక్కడ చూడండి, పైన చూస్తే పీడిఎఫ్ టు వర్డ్ ఉంది ఇక్కడ. అలాగే వర్డ్ టు పీడిఎఫ్ ఉంది. సో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా వేరే వెబ్సైట్స్లో పీడిఎఫ్ని హెచ్టిఎంఎల్గా అంటే పీడిఎఫ్ టు హెచ్టిఎంఎల్గా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఏపీఐ అడుగుతుంది, అది మనకు పాసిబుల్ అవ్వదు. బట్ ఈ డాక్యుమెంటేషన్ అంటే పీడిఎఫ్ నుంచి వేరే దానికి, అంటే వర్డ్ నుంచి పీడిఎఫ్కి, లేదంటే ఎక్సెల్ షీట్కి, లేదంటే పేపర్ ప్రజెంటేషన్ పీపీటీ ఉందనుకోండి, ఆ పీపీటీని వేరే దాంట్లో కన్వర్ట్ చేయడం, అట్లా మీకు మల్టిపుల్ సోర్సెస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు గూగుల్లో టైప్ చేసుకోవచ్చు అనమాట, వాట్ ఎవర్ మీకు కావాల్సినవి. జస్ట్ ఆన్లైన్ అని యాడ్ చేయండి దానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంటేషన్ని నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అప్లోడ్ చేసుకునే ఫైల్ అనమాట. అక్కడ ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం అప్లోడ్ చేసినట్టయితే దాన్ని వర్డ్లోకి చేంజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 8 టిప్స్ అవుట్ ఆఫ్ ఎక్సెల్, నేను ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ని నేను అప్లోడ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసి మనకు వర్డ్లో చూపిస్తుంది అనమాట. ఆ వర్డ్లో చూపించిన ఫైల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా ఇప్పుడు వర్డ్లో, అంటే పీడిఎఫ్ నుంచి వర్డ్లోకి చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే. సో దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి మనం సేవ్ అని కొడితే మనకు డాక్యుమెంటేషన్ ఫైల్ వస్తుంది. చూడండి, ఒక్క నిమిషం అండి, సారీ. సో ఇప్పుడు ఇది మన ఫైల్ కదా. సో ఈ ఫైల్ని మనం డాక్యుమెంటేషన్లో కన్వర్ట్ చేసాం. సారీ, ఇక్కడ. సో యువర్ ఫైల్ ఈజ్ రెడీ అనమాట. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసినట్టయితే మనకు వర్డ్లో
ఇక్కడ అడుగుతుంది అనమాట. డౌన్లోడ్ వర్డ్ ఫైలా, డౌన్లోడ్ పీడిఎఫ్ ఫైలా, లేదంటే డౌన్లోడ్ హెచ్టిఎంఎల్ ఫైలా అని అడుగుతుంది. మనకి ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది హౌ టు కన్వర్ట్ పీడిఎఫ్ నుంచి కానీ, లేదంటే వర్డ్ నుంచి కానీ, ఎక్సెల్ షీట్ కానీ, వాటెవర్ ఏదైనా ఫైల్ని మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఆన్లైన్ సైట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక సైటే కాదు, మల్టిపుల్ సైట్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ సైట్స్లో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ఓన్లీ ఒకసారి చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఇంకొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్ ఫ్రీగానే ఉంటాయి, కంప్లీట్ ఫ్రీగానే ఉంటాయి, మీరు ఎన్నిసార్లు వాడుకోవచ్చు. ఓకే, సో మీరు ఇదంతా కంప్లీట్గా ఫ్రీ అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఏంటంటే సైజు పెద్దగా ఉంటాయి. సో ఆ సైజ్ పెద్దగా ఉన్న ఫైల్స్ని కూడా మనం చిన్నగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ స్మాల్ పీడిఎఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ చాలా పెద్దగా ఉందనుకోండి, 2 GB ఆర్ 1 GB ఆర్ వాటెవర్. సో మనకు ఆ ఫైల్స్ని కొన్నిసార్లు మనం అప్లోడ్ చేసినప్పుడు అది అప్లోడ్ అవ్వవు. అలాంటి వాటిని మనం ఇంకా స్మాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ని కూడా జేపీజే ఫైల్ ఉంది, జేపీజే ఫైల్ని మనం వర్డ్లో కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే జేపీజే ఫైల్ ఉంది, జేపీజేని పిఎన్జీలో కన్వర్ట్ చేసుకునేలాగా. ఓకే, సో ఇలా మల్టిపుల్ వేస్లో మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో మీరు జస్ట్ టైప్ చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ పీడిఎఫ్, లేదంటే ఆన్లైన్ వర్డ్, లేదంటే ఆన్లైన్ ఏదైనా ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ని మీరు ఏదైతే ఫైల్ మీ దగ్గర ఉందో ఆ ఫైల్ని వేరే దాంట్లో కన్వర్ట్ చేసేలాగా ఇప్పుడు మీరు టైప్ చేసినట్టయితే మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు keetechgroup@gmail.comకి నాకు మెయిల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు నేను ఆన్లైన్ బ్లాగింగ్ గురించి కానీ, లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ గురించి, లేదంటే ఫ్లిప్కార్ట్ గురించి, అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా ట్యుటోరియల్స్ కావాలన్నా, టీచింగ్ కావాలన్నా, అండ్ SEO, డిజిటల్ మార్కెటింగ్, ఓకే, ఇలాంటి వాటిలో ఇలాంటి వాటికి క్లాసెస్ లేదంటే ట్యూటోరియల్ ఏమైనా కావాలన్నా జస్ట్ నా యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అవ్వండి. అండ్ నన్ను అప్రోచ్ అయినట్టయితే నేను మీకు క్లాసెస్ చెప్పడం, ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.